కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇక మంచిర్యాల జిల్లా రాజకీయ పరిణామాలపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. మంత్రి గడ్డం వివేక్ స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లుగా కొంతకాలంగా రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఈ చర్చకు తాజా పరిణామం మరింత బలం చేకూర్చింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు దామోదర్ రాజనరసింహ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇవాళ మంచిర్యాలలో పర్యటిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి స్థానిక మంత్రి గడ్డం వివేక్ డుమ్మా కొట్టారు. మంత్రి గడ్డం వివేక్ సడన్ గా ఆదిలాబాద్ పర్యటనకు వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం సహా ఇద్దరు మంత్రులు మంచిర్యాలకు వస్తే జిల్లా మంత్రి మాత్రం పక్క జిల్లాకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు మంచిర్యాలలో మంత్రి గడ్డం వివేక్ అడుగు పెట్టలేదు. మంచిర్యాలలో నేనే రాజు నేనే మంత్రి అంటూ ఇటీవలే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కామెంట్స్ చేశారు. ఈ పరిణామాల మధ్యలో మంచిర్యాలలో అడుగు పెట్టేందుకు మంత్రి గడ్డం వివేక్ ఆసక్తి చూపడం లేదని ప్రచారం కూడా జరుగుతోంది. మరింత తాజా సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ప్రేమ్ సాగర్ అండ్ వివేక్ మధ్య కోల్డ్ వార్ పరిస్థితి ఏంటి, మెయిన్ రీజన్స్ ఏంటి, అండ్ అలాగే మంచిర్యాలలో జరిగిన కార్యక్రమానికి వివేక్ ఎందుకు హాజరు కాలేదు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ తిరిగి ప్రభుత్వంలోకి వచ్చిన సమయం నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు దాదాపుగా ఈ 17 నెలల కాలంలో మంత్రి కోసం ఓరాఓరిగా ఫైట్ చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో లేని సమయంలో 10 ఏళ్ళు PRS పాలనలో ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన కార్యకర్తలను కాపాడుకుంటూ ఉమ్మడి ఆదిలాబాద్లో కాంగ్రెస్ను బతికించుకున్నాను, నాకు అవకాశం ఇవ్వడంటూ కూడా ప్రేమ్ సాగర్ రావు గతంలో చెప్పుకుంటూ వచ్చాడు. కానీ అనూహ్యంగా ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ నుండి మంత్రిగా వివేక్కు పట్టం కట్టింది అధిష్టానం. ఆ తర్వాత నుండి పరిణామాలు మరింత హీటెక్కాయి. చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేగా కొనసాగుతున్న గడ్డం వివేక్ మంత్రిగా మారడంతో మంత్రి స్థాయిలో మంచిర్యాల జిల్లా కేంద్రానికి మంచిర్యాల నియోజకవర్గానికి పర్యటనకు రావాల్సి ఉన్నా ఇప్పటి వరకు ఆ పర్యటన మాత్రం చేయని పరిస్థితి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోనే సొంత ఇల్లు ఉన్నప్పటికీ ఇంటికే పరిమితమయ్యాడు తప్ప మంచిర్యాల నియోజకవర్గంలో మంత్రిగా ఇప్పటి వరకు పర్యటన చేసిన పరిస్థితి లేదు. ఈరోజు ఏకంగా 4 మంత్రులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సహా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఇటు జిల్లా ఇన్ఛార్జు మినిస్టర్గా కొనసాగుతున్న జూపల్లి కృష్ణారావు ఈరోజు పర్యటన చేశారు. మంచిర్యాల నియోజకవర్గంలో లక్షట్పేటలో ప్రభుత్వ ఆసుపత్రి 20 సంవత్సరాల కలగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించారు. అదేవిధంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలను నూతన హంగులతో ప్రారంభించారు. ఇటు సోలార్కు సంబంధించిన ప్రాజెక్టును ఇక్కడ లాంచ్ చేసి బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో 4 మంత్రులు పాల్గొన్నారు తప్ప స్థానిక మంత్రి అయిన గడ్డం వివేక్ మాత్రం హాజరు కాలేదు. ఉటావుటిన నిన్నటి వరకు ఇదే నియోజకవర్గంలో పర్యటనలు కొనసాగించి చెన్నూరు నియోజకవర్గంలో పర్యటనలు కొనసాగించిన మంత్రి గడ్డం వివేక్ ఈరోజు ఉదయం ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్లో తలమడుగులో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లారు. నిన్న 12వ తేదీన బాసరకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వచ్చిన సందర్భంలో కూడా కొండా సురేఖ వెంట బాసర ఆలయంలో దర్శించుకున్నారు. ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాసర త్రిబులైట్ని దర్శించుకున్నారు. కానీ ఈరోజు మాత్రం స్థానికంగా ఉన్న స్థానికకు సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రి గడ్డం వివేక్ మాత్రం ఈ 4 మంత్రులు హాజరైన ఈ కార్యక్రమానికి రాని పరిస్థితి. దీంతో తీవ్ర ఉత్కంఠమైన చర్చ కొనసాగుతుంది. కోల్డ్ వార్ అయితే కంటిన్యూ అవుతుంది. నేనే రాజు నేనే మంత్రి అని మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గతంలోనే ప్రకటించాడు. నేనే రాజుగా ఉన్న ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలన్నా మంత్రిగా ఉండాలన్నా అది నాదే అన్నట్టుగా మాట్లాడిన సందర్భంలో కూడా గడ్డం వివేక్ దీని మీద స్పందించారు. రాజుగా ఉన్న నియోజకవర్గానికి మంత్రి అవసరం పడితే తప్పనిసరిగా తన సేవలు ఆ నియోజకవర్గానికి ఉంటాయి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కూడా ఉంటాయని కూడా చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఈరోజు మాత్రం మంత్రిగా స్థానిక మంత్రిగా హాజరు కావాల్సిన ఈ సమావేశానికి మాత్రం డుమ్మా కొట్టారు. అయితే ఆహ్వానం అందినప్పటికీ మంత్రి సొంత పార్టీకి సంబంధించి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నార్నూరుకు వెళ్లారు. నార్నూరులో అంబేద్కర్కు సంబంధించిన విగ్రహాన్ని ఆవిష్కరించారు. తలమడుగులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బోతు నియోజకవర్గంలో ఉన్న తలమడుగులో ఇప్పుడు కార్యక్రమం కొనసాగుతుంది. ఆ కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొంటున్నారు.
మరోవైపు ఇదే టైంలో మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల నియోజకవర్గంలో లక్షపేట దండపల్లి ఆజ్పూర్కు సంబంధించిన 3 మండలాల్లో 4 మంత్రులు సుడిగాలి పర్యటన చేశారు. దాదాపుగా 28 కోట్లకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. ఒకానొక సందర్భంలో 3 ఏళ్ళు మాత్రం 2 ఏళ్ళు ఉంటానో 3 ఏళ్ళు ఉంటానో నా సేవలు ఇంకెంతకాలం ఉంటాయంటూ ప్రేమ్ సాగర్ రావు ఒక మానవీయ కోణంలో మాట్లాడిన పరిస్థితులు, ఎమోషనల్గా మాట్లాడిన సందర్భం కూడా కనిపించింది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం కలగజేసుకొని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మీరు 100 ఏళ్ళు ఉండాలంటూ కూడా ప్రేమ్ సాగర్ రావును ఆశీర్వదించిన పరిస్థితి. ఈ ఒక సందర్భం కనిపిస్తున్న నేపథ్యంలో స్థానిక మంత్రి రాకపోవడం మాత్రం వీరిద్దరి మధ్యలో గడ్డం వివేక్ ఫ్యామిలీకి సంబంధించి ఇటు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్గానికి సంబంధించిన మధ్య కోల్డ్ వార్ కొనసాగుతున్నట్టుగానే తెలుస్తుంది. ఆహ్వానం అందినా ఒకవేళ వస్తే అడ్డుకునే ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే గడ్డం వివేక్ రాలేదన్న చర్చ కూడా తీవ్రమవుతుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.